విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఈ యొక్క కన్జ్యూమర్ కోర్టులో కేసు ఎలా ఫైల్ చేయాలి? దీనికి అడ్వకేట్లే కావన్నా లేకపోతే సొంతంగా ఎవరికి వాళ్ళు ఫైల్ చేయొచ్చా, లేకపోతే ఇంకేమైనా ఆర్గనైజేషన్స్ ఉంటాయా సపరేట్గా? దీని ప్రాసెస్ ఏంటి అసలు? కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే ఏంటి అసలు ప్రాసెస్? సో ఫస్ట్ ప్రాసెస్లో కేసు ఎప్పుడు ఫైల్ చేయాలంటే లిమిటేషన్ యాక్ట్ అంటారండి. మీరు ఒక వస్తువు కొన్న దగ్గర నుంచి ఆ వస్తువు మీద మీరు ప్రాబ్లం అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ వచ్చిన దగ్గర నుంచి 2 years లోపలనే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీరు రావచ్చు. ఫస్ట్ పాయింట్ అంటే ఉదాహరణకి నేను 2018లో ఇల్లు కొన్నానండి. ఇల్లు నాకు ఈ ఫెసిలిటీస్ ఇస్తా అన్నారు. నేను ఈ ఇంటర్వ్యూ చూశాను, నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందని 24లో మీరు కేసు వేయడానికి అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేసు ఎప్పుడు రావచ్చు అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన దగ్గర నుంచి 2 years లోపలనే కన్జ్యూమర్ కోర్టు రావాలి. ఫస్ట్ పాయింట్. దాంట్లో రెండో ఉదాహరణ మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. మొబైల్ ఫోన్ కొన్నారండి, ఇది ఒక 10,000 పెట్టి కొన్నారు, 10,000 20,000. దీన్ని వాడు ఏమనంటే 1 year గ్యారంటీ అన్నాడు. అంటే 1st January 2024 మీరు కొన్నారు మొబైల్. 1 year గ్యారెంటీ అంటే 1st January 2025 దాకా ఉంది మీకు. ఇది 1st November 2024లో దీని ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం మీరు సర్వీస్ సెంటర్లు ఇచ్చారు. సర్వీస్ సెంటర్ మీరు రిసిప్ట్ తీసుకోవాలి. 24-25 1 year, November 1 నుంచి 25 1 year, November 26కి 2 years లోపల మీరు కోర్టులో కేసు వేయచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. 2, కోర్టులో కేసు వేసేటప్పుడు కూడా ప్రతి జిల్లాకి ఒక కన్జ్యూమర్ కోర్టు ఉంటుందండి. ఈ దాన్ని ఏమంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ అంటారు. ఇది ప్రతి జిల్లా కోర్టు ఉంటుంది. ఉదాహరణకి 500 కేసుల కంటే ఎక్కువ పెరిగిపోయినప్పుడు దాన్ని కన్జ్యూమర్ ఫారం 2 కాడ పెడతారు. ఎందుకంటే త్వరితగతిగా కేసెస్ని పరిష్కరించడానికి. అది మన హైదరాబాద్ విషయంలో తీసుకుంటే ఫారం 1, 2, 3 ఉన్నాయండి, 3 ఉన్నాయి. అలాగే రంగారెడ్డి కోర్టు ఉంది. ఇలాగ మీ కేసులు పెరిగేది పెడతారు. ప్రతి జిల్లా కోర్టు ఉంటుంది. ఇక్కడ 50 లక్షల వర్త్ ఆఫ్ కేసెస్ అని కూడా ఈ ఫారంలో వేసుకోవచ్చు. కేసు ఫైల్ చేయడం కూడా చాలా ఈజీ సిస్టమ్ అండి. చక్కగా ఏంటంటే యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీరు ఏంటంటే కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఇక్కడ సింపుల్గా మీ కేసు మీరు ఫైల్ చేసుకోవాలని సరే బిట్వీన్ మీ పేరు, ఆపోజిట్ పార్టీ ఎవరు, మీ అడ్రస్ ఏంటి, మీకు జరిగిన విషయం ఏంటి, మీకు జరిగిన విషయంతో మీకు జరిగిన నష్టం ఏంటి, దీనికి మీరు ఏం కోరుకుంటున్నారు, 4 సబ్జెక్ట్స్ రాయాలి. ఫస్ట్ ఏంటంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ అడ్రస్ తోటి. రెండోది ఏంటి, జరిగిన విషయం ఏంటి. మూడోది ఏంటి, ఈ విషయం ద్వారా మీకు జరిగిన నష్టం ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు. అది పారాగ్రాఫ్లుగా రాస్తే చాలు. రాసి దాంతోపాటు ఎగ్జిబిట్స్ అంటామండి. అంటే దాంతోపాటు ప్రూఫ్లు. ఉదాహరణకి ఏంటి, మీకు జరిగిన విషయం మీరు వస్తువు కొన్నట్టుగా బిల్లు, 10 సార్లు మీరు సర్వీస్ సెంటర్ తిరిగారనుకో 10 సార్లు సర్వీస్ సెంటర్ తిరిగినట్టు రసీదులు, దాంతోపాటు మీకు జరిగిన నష్టం. దీంతోపాటు మీరు కవర్ ఎవరికైతే ఆపోజిట్ పార్టీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కవర్లు పెట్టి మీరు కన్జ్యూమర్ ఫార్మ్లో తీసుకెళ్ళగానే వాళ్ళు చక్కగా మీ కేసు మీరు చక్కగా తీసుకుంటారండి. ఒక 2 days 3 daysతో రమ్మంటారు. మీదంతా కూడా కరెక్ట్గా డీటెయిల్స్ ఉన్నలే చూసుకుని వెరిఫై చేసుకొని మీకు నెంబర్ ఇస్తారు. ఎన్ని రోజుల్లో ఈ కేసు వాదించే అవకాశం ఉంటుంది? ఎన్ని రోజుల్లో ఇది కేసు పూర్తయ్యే అవకాశం ఉంటుంది? యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్గా ఉండి ఆపోజిట్ పార్టీ అడ్రస్ కూడా కరెక్ట్గా ఉండి అన్ని జరిగి అంటే సమన్స్ పంపగానే అన్ని జరిగితే మ్యాక్సిమం 6 months to 1 year లోపల కేసులు అయిపోతాయండి. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఒక మ్యాక్సిమం బయట కాన్సెప్ట్లో జనాలకు ఉన్న ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఏంటంటే కోర్టుకి వెళ్తే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరగాలి, జరిగిపోయిన నష్టం మనకి జరిగిపోయింది, మళ్ళీ ఆ కాన్సెప్ట్ని తీసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్లో 6 నుంచి సంవత్సరం లోపల మీ కేసులు అయిపోతున్నాయి. ఏదన్నా రేర్ కేసెస్ ఒక 2 years పట్టుద్ది. రేర్ కేసు అంటే మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో సమ్మన్స్ సరవకపోవడం, లేదా మన వాయిదా టైంలో కోర్టులో సెలవు ఉండడం, లేదా మనం వెళ్ళకపోవడం, దీనివల్ల కొంచెం టైం పట్టుద్ది తప్ప 90% మాత్రం సెటిల్ అయిపోతాయండి. అసలు ఎందుకు ఈ యొక్క కన్జ్యూమర్ కోర్టుల పట్ల, కన్జ్యూమర్ హక్కుల పట్ల ప్రజలకు ఎందుకు అవగాహన లేకుండా పోయింది? అంటే ప్రభుత్వాల నిర్లక్ష్యమా, లేకపోతే ఇది ప్రజల నిర్లక్ష్యమా? మంచి క్వశ్చన్ అడిగారు. అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఇది 2 ఉన్నాయి. దేనికి ఆన్సర్ అని నేను చెప్పలేను. ఒకటి ఏంటంటే చట్టాన్ని తయారు చేసిన ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు ఏదైతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారో దాంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చాలా స్పష్టంగా అది హక్కు అండి, ప్రభుత్వం కల్పించాల్సిన వనరులది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాధపడేది ఏంటంటే గవర్నమెంట్ దీని మీద అసలు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకు చూపెట్టట్లేదు అంటే వినియోగదారులు వెనకాల వెళ్ళి వినియోగదారులు స్ట్రాంగ్ చేసేస్తే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి సమానంగా ఉండదు. ఎందుకు, వినియోగదారు ఎడ్యుకేషన్ అయ్యాడు అనుకోండి, కేసు వేసేది ఎవరి మీద వేస్తారు, కార్పొరేట్స్ కంపెనీస్. అందరూ ఎడ్యుకేట్ అయ్యాడు అనుకోండి, కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ యొక్క మోసాలకి తావు లేదు. సో అందుకని ఏంటి మరి ప్రభుత్వం వారు
దీని ఎడ్యుకేషన్ ప్రాసెస్లో వెళ్ళట్లేదు. లేదా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారమే కంపల్సరీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కొన్ని ఎన్జిఓస్ని సెలెక్ట్ చేసుకొని అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయమంటుంది. దీన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు మేము చాలా చోట్ల గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళాడు, చాలా చోట్ల వెళ్ళిన తర్వాత కన్జ్యూమర్ మీద మేము అవేర్నెస్ చేద్దామంటే వాళ్ళు కూడా వీళ్ళే పని లేకుండా వచ్చారేమో అన్నట్టుగా చూస్తున్నారు. సో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. దీనికి ప్రాబ్లం ఏంటంటే జనాల్లో చైతన్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, దీన్ని చాలా లీస్ట్ బాదరింగ్గా వదిలేసిందండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పవర్ఫుల్ యాక్ట్, చాలా నెగ్లిజెంట్గా వదిలేసిన యాక్ట్ కూడా ఇదే యాక్ట్. ఇది ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలందరూ ప్రశ్నించడం మొదలు పెడితే అప్పుడు ప్రతి ఒక్కరికి చైతన్యం వస్తుంది. సరే, ఓకే, మనం ఇటీవల కాలంలో చాలా ఈ కామర్స్ వెబ్సైట్లు చూస్తున్నాము, చాలా ఆన్లైన్ షాపింగ్లు చూస్తున్నాము. ఆన్లైన్ షాపింగ్ చేసినటువంటి సమయంలో చాలామంది కూడా మోసపోతున్నారు. డబ్బులు కట్టి వాళ్ళు నాణ్యత లేని వస్తువులు రావడం కానీ, దాంతోపాటు ఆ వస్తువులు తొందరగా పాడైపోవడం కానీ, ఇలాంటి అనేక ఘటనలు మనం చూస్తున్నాము. సో ఇటువంటి ఈ కామర్స్ వెబ్సైట్ల మీద కూడా ఏవైతే కన్జ్యూమర్ కోర్టుల కేసులు దాఖలు చేయొచ్చండి. సో యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 86 యాక్ట్లో లేదండి. ఇప్పుడు 86 యాక్ట్ పోయింది, 2019 యాక్ట్ అంటారు. ఇప్పుడు దాంట్లో ఈ కామర్స్ మీద కేసు వేసే ఫెసిలిటీ ఉండేది కాదు. కానీ కొత్త యాక్ట్ ప్రకారం ఈ కామర్స్ బిజినెస్ అంటే ఎలక్ట్రానిక్ అంటే మీరు ఏదైతే ఆన్లైన్ షాపింగ్ చేశారో దాని మీద కూడా కేసెస్ వేసుకునే ఫెసిలిటీ కల్పించారు. పాత యాక్ట్లో ఎలా ఉండదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ అండి, మనం హైదరాబాద్లో ఉన్నాం, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసింది ఢిల్లీలో కంపెనీ నుంచి ఆన్లైన్ షాపింగ్ చేశారు. అంతకుముందు కేసు వేయాలంటే మీరు ఢిల్లీ వెళ్ళి వేయాల్సి వచ్చేది, ఏది పాత యాక్ట్ ప్రకారం. అందుకే చాలా మందికి దానిపైన 5 లక్షలు చేసేవారు కాదు. కానీ న్యూ యాక్ట్ 2019 యాక్ట్ ప్రకారం ఇప్పుడు మీకు ఎలా ఈ కామర్స్ బిజినెస్ మీద కూడా మీరు ఎక్కడి నుంచి అయితే మీరు పేమెంట్ చేశారో ఇక్కడ మీరు కేసు వేయించండి. అయితే రెండో విషయం, కస్టమర్ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోసపోవడం అనేది ఎక్కడ జరుగుద్దంటే ఆ లాలూచి మీద. అంటే ఏంటంటే ఇవాళ ప్రొడక్ట్ వాల్యూ 1 లక్ష రూపాయలు ఉందండి, వాడు 10,000కి అమ్ముతాను కానీ వీడు వెళ్తాడండి. అది ఫస్ట్ బయ్యర్ చూసుకోవాల్సిన పని ఏంటంటే, ఎదర్ ద పోర్టల్ ఈజ్ ఆథరైజ్డ్ పోర్టల్ ఆర్ ఇట్ ఈస్ ఎ చీటింగ్ అనేది చూసుకోవాలి. కన్జ్యూమర్ కోర్టుకి మీరు రావాలన్నా సరే అక్కడ పోర్టల్ లేదనుకోండి, మీరు ఏదైతే ఆన్లైన్లో షాపింగ్ చేశారో అది లేదనుకోండి, కోర్టు ఏం చేయలేదు, దాన్ని మీరు సైబర్ క్రైమ్స్కి వెళ్ళాలి. అది ఎప్పుడు దొరుకుద్ది ఏంటనేది అది ఇది ఇక్కడ మాత్రం కన్జ్యూమర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఆ ఆన్లైన్ పోర్టల్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, లేదా ఫ్లిప్కార్ట్ ఉంది, ఇలాంటి ఏవైతేనో ఇలాంటి కొన్ని ఆథరైజ్డ్ ఉన్న పోర్టల్స్ని తీసుకోవాలి తప్ప కొన్ని పోర్టల్స్ ఎప్పుడు మెరుస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదండి. అలాంటి చోట కానీ మీరు షాపింగ్ అంటే 10,000 తక్కువకి వస్తుంది కొనుక్కుంటే మీ ఉన్న 10,000 పోతే ప్రోడక్ట్ రాదండి. రానప్పుడు మీకు అక్కడ అడ్రస్ లేదు, కన్జ్యూమర్ కోర్టు కూడా వెళ్ళిపోయి చేయడం అది ఆ పని కన్జ్యూమర్ కోర్టు చేయదు. దాన్ని మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. చీటింగ్ అంటే పోలీస్ కంప్లైంట్కి వెళ్ళాలి. ఓకే.